హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇది చూడండి ఎట్లా ఉందో, అసలు చాలా పెద్దగా వస్తున్నాయి. బాగుంది. ఇలా ఆర్గానిక్ గా పెంచుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. పురుగు ఉంది ఇక్కడ. ఇలాంటి పురుగులు ఉంటాయి, వీటిని చంపేసేయాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే. నాకు ఎంత బాగున్నాయో పెద్దగా. ఇదిగోండి ఇవి కూడా చూడండి, కాయలు బాగా వచ్చినాయి. జాగ్రత్తగా తీయాలి, లేకపోతే వేరేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి, చిన్న కాయలు కూడా. ఇదిగోండి బాగా వచ్చినాయి. ఈ కాయలు మాత్రం వస్తూనే ఉంటాయి. వంకాయలు అయితే, ఈ గుత్తి వంకాయలు బాగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా ఇలాగా రెండు రెండు ఒకే చోట రెండు రెండు మూడు మూడు ఇలా వస్తూ ఉంటాయి. మనం వాటికి పోషకాలు ఎక్కువ ఇస్తూ ఉంటే ఇంకా బాగా గ్రోత్ పెద్దగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా కనపడకుండా పెద్దగా అవుతూ ఉన్నాయి. ఎంత బాగున్నాయో, బాగా వస్తున్నాయి వంకాయలు, టమాటాలు బాగా వస్తాయి. ఈ క్లో బీన్స్ అండి ఎంత బాగా వచ్చినాయో చూడండి, ఇంకా బాగా వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి ఇట్లాగా. ఇది ఫ్లవర్ ఈవినింగ్ విచ్చుకుంటది, ఆ తర్వాత దీనికి ఇదే పాలినేట్ చేసుకుంటుంది. ఇట్లాగా క్లో బీన్స్ ఇలా వస్తాయి అన్నమాట. అంటే లవంగం లాగా ఉంటది అన్నమాట ఇది. ఇలాగా ఇంకా పైకి చాలా ఉన్నాయి. ఈ మిరపకాయలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇవి చాలా బాగా వస్తున్నాయి, పైకి లేచి ఉన్నాయి. ఇలాగా పైకి ఉన్నాయి, అన్ని ఇలా ఉంటాయి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇవి మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను, ఇంకా పూత పింద. ఇగో చూడండి బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా వస్తున్నాయి. ఇవి సైజు ఇంతే. ఇంకా మిరపకాయలు ఇగో ఇవి ఇంకా బాగా వస్తున్నాయి. వీటిని ప్రూనింగ్ చేస్తే బాగా గుత్తిగా ఇలా వస్తుంది అన్నమాట, బొకేలాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి. వీటిని అలాగే ప్రూనింగ్ చేశానండి, అందుకని గుత్తిగా ఇలా వచ్చింది. ఇదిగోండి కాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి. సింక్ ఫ్లవర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, దీంట్లోనే వచ్చేసింది. ఇదిగోండి ఇది బాగా వస్తున్నాయి కాయలు. ఒక్క దాంట్లో దీంట్లో రెండు చెట్లు వేసాము, ఒక దాంట్లోనే బాగా వస్తున్నాయి. ఇది కూలర్ టబ్బులో వేసాము. ఇదిగోండి చూడండి భలే బాగా వస్తున్నాయి.